హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు శ్యామ్. ఇప్పుడే వచ్చిన ప్రోమో 2 అయితే దాని గురించి మాట్లాడుకుందాం. ప్రోమో 2లో ప్రభావతి 2.0 చాలా బాగుంది గురు, చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. దీని ద్వారా కొన్ని ప్రయోజనాలు అయితే కలుగుతాయంట. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎవరి కాలే చాలా కసిగా గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఆడారు. అసలు ఎంత బాగా ఆడారంటే ఒకళ్ళు లాగేసుకుని పృథ్వీ అటాకింగ్ స్కిల్స్ ఇంకా కనబడుతూనే ఉన్నాయి. మరి ఈరోజు చూడాలి. ప్రోమోలో మనకు క్లియర్గా కనబడలేదు. మన ఆదిత్య ఓం గారు అయితే పృథ్వీ దయచేసి మెడల్ ఇరవద్దు అంటాడు. విష్ణుప్రియ, నైనిక, మన సోనియా కూడా మమ్మల్ని అయితే నబీల్ అయితే పట్టుకొని లేపేశాడు, లాగేశాడు అంటున్నారు. మరి ఈ ప్రోమో, ఈ టాస్క్ ఏది ప్రభావతి 2.0 టాస్క్ మట్టికి చాలా 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 ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది నాకు ప్రోమో 2లో. ఇంకోటి ఏంటంటే మన ఇది పృథ్వీ కొంచెం ఆవేశం తగ్గించుకోవాలి. పృథ్వీ, నువ్వు గేమ్ పరంగా 100% ఇస్తున్నావు, కానీ అది మిస్యూజ్ అయిపోతుంది. నువ్వు గేమ్ పరంగా ఇచ్చేది ప్రతిదీ కూడా మిస్యూజ్ కాకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా గేమ్ అనేది ఆడాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. దీన్ని మైండ్లో పెట్టుకో పృథ్వీ. ఇంకొకటి, క్లాన్స్ కూడా ఎక్కువ డిస్కషన్, ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయొద్దు. నేను ఆడపిల్లని, యష్మి ఏమంటుంది, ఎవరిని అంటుంది నాకు తెలిసి ఆదిత్య ఓంని అనుకుంటా. నేను ఆడపిల్లని కదా, నేను ఆడుతున్నాను కదా, నువ్వు ఆడతాకి ఏం మాయరోగం అన్నట్టుగా మాట్లాడుతుంది. మరి ఆదిత్య ఓం గారిని అనుకుంటున్నాను. ఎందుకంటే పృథ్వీ కంప్లైంట్ చేస్తున్నాడు కదా, నువ్వు నన్ను నొక్కొద్దు ప్లీజ్, ఇలా ఇరవద్దు పృథ్వీ అంటుంటే నన్ను ఇద్దరు పట్టుకొని లాగుతున్నారు, నేను ఎవరితోనూ ఏం అనలేదు, నువ్వెందుకు నా దగ్గరకు వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు అని పృథ్వీ గేమ్ పట్ల కొంచెం కసిగానే ఉన్నాడు, చాలా అగ్రెసివ్గా ఉన్నాడు. అంటే అతను నేచరే అది. నిజంగా అతను చెప్పినట్టు ఇన్ని రోజులు మారకుండా ఉండడు ఎవడో కూడా. కాకపోతే ఇన్ని రోజులు మారకుండా ఉండకుండా ఉన్నాడంటే అతని క్యారెక్టర్ అదే నాకు తెలిసినంత వరకు. ఏంటంటే ఒకసారి 2 సార్లు అంటే చెప్పగానే మారిపోతారు కొంతమంది నటించే వాళ్ళు. అయితే నటించట్లేదు, నిజంగా అదే అగ్రెసివ్నెస్ అనేది అతనికి ఫస్ట్ నుంచి ఉన్నట్లే అనిపిస్తుంది నాకైతే. ఓకే, ఇది ఈరోజు